Hi friends, my name is Kalyanam Shankar. Today we are discussing about that Kirchhoff's second law or loop law or voltage law in electric current. అంటే ఎలక్ట్రిక్ కరెంట్ లో మనము ఈ కిర్చాఫ్స్ లా గురించి తెలుసు. దిస్ ఇస్ ద కిర్చాఫ్స్ లా, సెకండ్ లా ఆఫ్ కిర్చాఫ్స్ లా. దిస్ ఇస్ ద ఆల్సో కాల్డ్ ఏ లూప్ లా. దిస్ ఇస్ ఆల్సో కాల్డ్ ఏ వోల్టేజ్ లా. ఓకే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. దిస్ ఇస్ ద లూప్ లా. లూప్ లాలో మనకి కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఆ కండిషన్స్ అర్థమైనట్టయితే మనకి లూప్ లా అనేది ఈజీగా అర్థమవుతుంది. ఆ లూప్ లాలో కొన్ని కండిషన్స్ గురించి, వాటి గురించి ఫస్ట్ కండిషన్ వచ్చేసి వోల్టేజ్. లైక్ వోల్టేజ్, సమ్ టైమ్స్ మనం లూప్ లాలో మనము వోల్టేజ్ని పాజిటివ్గా తీసుకుంటాం, నెక్స్ట్ నెగిటివ్గా తీసుకుంటాం. అయితే ఎప్పుడు పాజిటివ్గా తీసుకోవాలి, ఎప్పుడు నెగిటివ్గా తీసుకోవాలి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో ఫస్ట్ ఇక్కడ ఇలా తీసుకుంటాం. సో దిస్ ఈస్ ద ఏ, దిస్ ఈస్ ద B. From loop is from A to B. లూప్ అనేది ఏ నుంచి బికి పోతుంది, అంటే లూప్ అనేది ఏ డైరెక్షన్లో ఉంటుంది. సో దిస్ ఈస్ ద లూప్, ఏ నుంచి బికి, అంటే లూప్ అనేది ఈ డైరెక్షన్లో ఉంటుంది. సో దిస్ ఈస్ ద పాజిటివ్ టెర్మినల్, దిస్ ఈస్ ద నెగిటివ్ టెర్మినల్. పాజిటివ్ టెర్మినల్ నుంచి నెగిటివ్ టెర్మినల్కి లూప్ అనేది మూవ్ అవుతుంది కాబట్టి దిస్ వోల్టేజ్ ఇస్ ద నెగిటివ్. సో దిస్ ఇస్ ద ఫస్ట్ వన్, దిస్ ఇస్ ద ఫస్ట్ వన్. ఓకే ఫ్రెండ్స్, సో ఇక్కడ వోల్టేజ్ అనేది ఏమవుతుంది, వోల్ట్ నెగిటివ్ ఉంటుంది, V అనేది నెగిటివ్ ఉంటుంది. సో ఎప్పుడు పాజిటివ్గా ఉంటుంది అంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇలా తీసుకుంటాం. దిస్ ఇస్ ద ఏ, దిస్ ఇస్ ద B. సో లూప్ హియర్, లూప్ ఈస్ ఫ్రమ్ B to A. లూప్ అనేది ఏ డైరెక్షన్లో ఉంటుంది, ఫ్రమ్ B to A. లూప్ అనేది ఈ డైరెక్షన్లో ఉంది. సో బి నుంచి ఏ, బి నుంచి ఏ పోయినప్పుడు ఇక్కడ పాజిటివ్ ఉంటుంది, ఇక్కడ నెగిటివ్ ఉంటుంది. సో పాజిటివ్ నుంచి నెగిటివ్ నుంచి పాజిటివ్కి, నెగిటివ్ నుంచి పాజిటివ్కి లూప్ అనేది మూవ్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఉండే వోల్టేజ్ పాజిటివ్ అవుతుంది అని మనం తెలుసుకుంటాము. ఓకే ఫ్రెండ్స్, సో దిస్ ఈస్ ద ఫస్ట్ కండిషన్. ఫస్ట్ కండిషన్లో ఇక్కడ వోల్టేజ్లో, అంటే వోల్టేజ్లో మనం చూసుకున్నట్టయితే ఎప్పుడు పాజిటివ్ ఉంటుంది, ఎప్పుడు నెగిటివ్ ఉంటుంది, ఎప్పుడు పాజిటివ్ ఉంటుంది, ఎప్పుడు నెగిటివ్ అండర్స్టాండ్ చేసుకోవాలంటే ఇక్కడ మనము ఏ నుంచి బి వరకు అనే ఒక లూప్ ఉంటుంది. సో ఇక్కడ ఏ నుంచి బి వరకు కరెంట్ అనేది ఏ డైరెక్షన్లోనే ఉండొచ్చు. సో ఇక్కడ వోల్టేజ్ అనేది పాజిటివా నెగిటివా, నెగిటివా పాజిటివ్ అని మనం ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి కరెంట్ డైరెక్షన్లో ఎలాంటి సంబంధం లేదు. మనకి లూప్ టోటల్ వీఆర్ టోటల్ డిపెండింగ్ అపాన్ ద లూప్ డైరెక్షన్. లూప్ అనేది ఏ నుంచి బి వరకు మూవ్ అవుతుందని చెప్పాం కాబట్టి మనకి పాజిటివ్ నుంచి నెగిటివ్, పాజిటివ్ నెగిటివ్ మూవ్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఉండే వోల్టేజ్ నెగిటివ్ ఉంటుంది. ఇక్కడ లూప్ ఫ్రమ్ B to A, B నుంచి ఏ వరకు మూవ్ అవుతుంది కాబట్టి నెగిటివ్ నుంచి పాజిటివ్ మూవ్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఉండే వోల్టేజ్ పాజిటివ్. నెక్స్ట్ ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్టయితే ఫస్ట్ కండిషన్, సెకండ్ కండిషన్లో, ఫస్ట్ కండిషన్లో లూప్ ఫ్రమ్ A to B. సో ఏ నుంచి B వరకు అనేది లూప్ డైరెక్షన్ ఉంది. సో దిస్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ లూప్, లూప్ ఫ్రమ్ A to B. దిస్ ఈస్ ద లూప్ డైరెక్షన్. సో దిస్ ఈస్ ద కరెంట్ డైరెక్షన్. లూప్ అండ్ కరెంట్ డైరెక్షన్ బోత్ ఆర్ ఇన్ సేమ్, అంటే కరెంట్ ఎటు మూవ్ అవుతుంది, ఏ నుంచి బి వరకు మూవ్ అవుతుంది. కరెంట్ అనేది ఈ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. లూప్ ఏ డైరెక్షన్లో మూవ్ అవుతుంది, A to B. లూప్ ఫ్రమ్ A to B, కరెంట్ ఫ్రమ్ A to B. సో దట్స్ వై హియర్ R అండ్ I ఈజ్ అ నెగిటివ్, I అండ్ R ఈజ్ ద నెగిటివ్. అంటే ఇక్కడ R అనేది ఎప్పుడు నెగిటివ్ అవుతాయి, ఎప్పుడు పాజిటివ్ అని అవుతాయి అని మనం అండర్స్టాండ్ చేసుకోవాలంటే సో ఇలా ఉంటుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అబ్జర్వ్ చేసినట్టయితే ఏ నుంచి బి వరకు అనేది ఒక రెసిస్టర్ని కనెక్ట్ చేసాం మనము. ఇక రెసిస్టర్ తీసుకున్నప్పుడు ఆర్ అండ్ రిలేషన్ ఐ వచ్చేసి V is equal to IR. మనకు ఫార్ములా V is equal to IR అనేది ఉంటుంది. సో V is equal to ప్లస్ IR లేదంటే V is equal to మైనస్ IR అనేది మనం తెలుసుకోవాలంటే ఇప్పుడు దేని మీద డిపెండ్ అవుతుందంటే ఇక్కడ లూప్ డైరెక్షన్, లూప్ ఫ్రమ్ A to B. సో I ఉంది, R ఉంది, V is equal to IR మనకు తెలుసు. కానీ ఈ IR అనేది పాజిటివ్ నెగిటివ్ అని తెలుసుకోవాలంటే A to B, లూప్ డైరెక్షన్ ఈజ్ ఫ్రమ్ A to B. దిస్ ఇస్ ద లూప్ డైరెక్షన్. కరెంట్ డైరెక్షన్ ఫ్రమ్ A to B. ఇక్కడ చూడండి కరెంట్ డైరెక్షన్, ఇది కరెంట్ డైరెక్షన్, ఇది కరెంట్ డైరెక్షన్. సో కరెంట్ డైరెక్షన్ అండ్ లూప్ డైరెక్షన్ బోత్ ఆర్ ఇన్ సేమ్ డైరెక్షన్. దట్స్ వై దిస్ ఇస్ ద మైనస్ IR ఆర్ మైనస్ RI అని తెలుసుకుంటాం. ఇక్కడ సెకండ్ కేసు చూసుకున్నట్టయితే ఇక్కడ కూడా V is equal to IR, కానీ ఇది పాజిటివ్ నెగిటివ్ తెలుసుకోవాలంటే లూప్ ఫ్రమ్ B to A అన్నాడు. సో ఇక్కడ రెసిస్టర్ అనేది ఉంటుంది,
లూప్ ఫ్రమ్ బి టు ఏ, బి నుంచి ఏ వరకు లూప్ డైరెక్షన్ ఈ డైరెక్షన్లో మోతుందంట. కానీ కరెంట్ డైరెక్షన్ ఎక్కడ ఉంది? ఏ టు బి, అంటే కరెంట్ డైరెక్షన్ ఐ డైరెక్షన్ ఏ టు బి, కానీ లూప్ డైరెక్షన్ ఇక్కడ లూప్ డైరెక్షన్ బి టు ఏ. సో బోత్ ఆర్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్, దట్స్ వై హియర్ పాజిటివ్ ఐఆర్ ఇక్కడ మనం నోట్ చేసుకోవచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ కూడా చూసుకున్నట్టయితే ఐ కరెంట్ డైరెక్షన్ ఫ్రమ్ ఏ టు బి అండ్ లూప్ డైరెక్షన్ ఫ్రమ్ ఏ టు బి. సో బోత్ ఆర్ ఇన్ సేమ్ డైరెక్షన్, కరెంట్ డైరెక్షన్. సో దట్స్ వై మైనస్ ఐఆర్ ఇలా మనము రాసుకుంటాం. సో నెక్స్ట్ అదే కండిషన్లో చూసుకున్నట్టయితే ఇప్పుడు ఒక రెసిస్టర్ ఉంది కానీ 1 కరెంట్ ఉంది, అలాగే 2 కరెంట్ ఉంటాయి అంటే ఫర్. సో ఇక్కడ కూడా చూడండి, దిస్ ఈస్ ద బి, దిస్ ఈస్ ద ఏ, సేమ్ loop from A to B, this is the R. కానీ ఇక్కడ వచ్చే కరెంట్ మాత్రము I1 ప్లస్ I2. అప్పుడు లూప్ డైరెక్షన్ కరెంట్ డైరెక్షన్ I అనే కరెంట్ డైరెక్షన్ I1 ప్లస్ I2 డైరెక్షన్ అండ్ లూప్ డైరెక్షన్ బోత్ ఆర్ ఇన్ సేమ్ డైరెక్షన్. A to B లూప్ డైరెక్షన్, A to B కరెంట్ డైరెక్షన్ ఫ్రమ్ A to B, దట్స్ వై మైనస్ R ఇంటూ I1 ప్లస్ I2 అని రాసుకుంటాము. ఇలా 1 కరెంటు మాత్రమే మూవ్ అవుతుంటే మనము ఇక్కడ I అని రాసుకుంటాము, దీన్నే మైనస్ IR అని రాసుకుంటాం. ఇక్కడ 2 కరెంట్ I1 ప్లస్ I2 అనేది మూవ్ అయితే మైనస్ R ఇంటూ I1 ప్లస్ I2 అని రాసుకుంటాం. ఇక్కడ కూడా లూప్ డైరెక్షన్ని అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ చూడండి, సో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ అనేది B, ఇక్కడ A, దిస్ ఇస్ ద రెసిస్టర్ A. వాట్ ఇస్ ద లూప్ డైరెక్షన్? లూప్ ఫ్రమ్ B to A, but current direction is same. So current from loop B to A, current direction and loop direction both are in అంటే ఆపోజిట్ గా ఉన్నాయి. లూప్, దిస్ ఇస్ ద లూప్ డైరెక్షన్, దిస్ ఇస్ ద I కరెంట్ డైరెక్షన్. ఈ I అనేది అండి I1 ప్లస్ I2 అనేది కరెంట్ అనేది A నుంచి B వరకు, లూప్ అనేది B నుంచి A వరకు వస్తే ప్లస్ R ఇంటూ I1 ప్లస్ I2 అని రాసుకుంటాము. దీన్ని మనం ఏం చేస్తాం? మైనస్ RI1 మైనస్ RI2గా రాసుకుంటాం. దీన్ని మనము ప్లస్ RI1 ప్లస్ I2R లేకపోతే RI2 అని కూడా మనం రాసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, సో మనము ఈ విధంగా మనము లూప్లలో సెకండ్ అంటే ఈ లూప్ డైరెక్షన్లో మనము వీటి గురించి ఇలా డిస్కస్ చేసుకుంటాం. సో ఇలాగనే కాదనమాట, మనకి ఇక్కడ ఏ నుంచి బికి ఇచ్చాము, బి నుంచి ఏ, మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఈ కండిషన్ని గుర్తుపెట్టుకోవాలి. కరెంట్ డైరెక్షన్ అండ్ లూప్ డైరెక్షన్ బోత్ సేమ్గా ఉంటే, కరెంట్ డైరెక్షన్ లూప్ డైరెక్షన్ బోత్ సేమ్గా ఉంటే మైనస్ IR వస్తుంది. కరెంట్ డైరెక్షన్ లూప్ డైరెక్షన్ బోత్ ఆపోజిట్గా ఉంటే ప్లస్ IR వస్తుంది. IR అనేది ప్లస్ పాజిటివ్గా ఉంటుందని మనము ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఇవి ఎప్పుడైతే మనకు అర్థమవుతుందో మనకి లూప్ డెరివేషన్ అన్ని కూడా మనకి లూప్ నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఈజీగా అర్థమవుతాయి. దీంట్లో ఏ ఒకటి మిస్ అయినా కూడా మనకి అర్థం కాదన్నట్టు. ఓకే ఫ్రెండ్స్, అండర్స్టాండ్ చేసుకున్నట్టయితే ఒక చిన్న ఎగ్జాంపుల్ చూస్తాం ఇక్కడ. సో ఇక్కడ లూప్ అనేది ఎలా ఉంటుంది, ఇది వరకు ఒక రెసిస్టర్ గురించి మాత్రమే డిస్కస్ చేసాం, నెక్స్ట్ ఒక వోల్టేజ్ గురించి మాత్రమే డిస్కస్ చేసాం. సో ఇప్పుడు ఈ లూప్లో ఫ్రమ్ A to B అనే ఒక లూప్లో మనకి వోల్టేజ్ ఉంది, I అనే కరెంట్ ఉంది, సో R అనే రెసిస్టర్ కూడా ఉంది. లూప్ డైరెక్షన్, సో ఇక్కడ మనకి డిరైవ్ చేయమన్నప్పుడు లూప్ డైరెక్షన్ ఈస్ ఫ్రమ్ A to B. I direction means I means current direction. Current IR means current. Current direction is from A to B. సో ఇలా ఉన్నప్పుడు ఈ 2 కండిషన్స్ అంటే కరెంట్ డైరెక్షన్ మనకి రాసేసాడు లేదు. సో ఇక్కడ I కరెంట్ డైరెక్షన్ A to B, ఓకే రైట్. అండ్ లూప్ డైరెక్షన్ ఇక్కడ చూసాం కదా మనకి లూప్ డైరెక్షన్ A to B, ఇక్కడ యారో మార్క్ ఇవ్వడు, మనమే చూసుకుంటాం లూప్ డైరెక్షన్. సో ఇక్కడ లూప్ డైరెక్షన్ ఇలా ఉంటే A నుంచి Bకి ఉంటే ఇక్కడ మనకి డెరివేషన్ ఎలా ఉంటుంది. సో ఫ్రమ్ ఇలా తీసుకున్నాడు, ఇలా ట్రావెల్ వస్తున్నాడు. ఫస్ట్ బ్యాటరీ వచ్చింది. సో ఈ బ్యాటరీలో మనకి లైక్ ఎ సెల్, బ్యాటరీలో మనకి వోల్టేజ్ అనేది, ఈ వోల్టేజ్ పాజిటివ్ అండ్ నెగిటివ్ అంటే మనకి ఫస్ట్ కండిషన్ ఒకటి ఉంది. కండిషన్ ఏంటి అంటే మనకి ఒక పాజిటివ్ ఉంటుంది, ఒక నెగిటివ్ అని ఉంటుంది. దిస్ ఇస్ ద A, దిస్ ఇస్ ద B. సో ఎనీ కేస్ the loop direction is from positive to negative, V is negative. In any case
నెగిటివ్ టు పాజిటివ్, దట్ ఈస్ ద పాజిటివ్. కానీ లూప్ డైరెక్షన్ ఫ్రమ్ ఏ టు బి అన్నాం, అంటే ఏ నుంచి ఇలా ట్రావెల్ చేయడం, ఫస్ట్ పాజిటివ్ అయింది నెగిటివ్, అంటే పాజిటివ్ టు నెగిటివ్ వోల్టేజ్ ఈజ్ అ నెగిటివ్. పాజిటివ్లో నుంచి నెగిటివ్లోకి వస్తే నెగిటివ్. అండ్ ఆర్ కరెంట్, ఈ ఆర్ అయ్యి దేని మీద డిపెండ్ అవుతుందంటే ఈ డైరెక్షన్, ఈ రెండింటి మీద డిపెండ్ అవుతుంది. లూప్ డైరెక్షన్ అండ్ కరెంట్ డైరెక్షన్, లూప్ డైరెక్షన్ అండ్ కరెంట్ డైరెక్షన్, ఏ టు బి బోత్ ఆర్ ఇన్ సేమ్ డైరెక్షన్. సో నెగిటివ్ ఐఆర్ ఇస్ ఈక్వల్ టు 0 అని రాస్తాం. ఇది ఒకటి ఫ్రెండ్స్, ఇది ఫస్ట్ ఎగ్జాంపుల్. ఇదే డయాగ్రామ్ తీసుకొని మనము ఇంకోటి లాగా రాయొచ్చు. లూప్ ఈజ్ ఫ్రమ్ బి టు ఏ, లూప్ డైరెక్షన్ ఫ్రమ్ బి టు ఏ, కరెంట్ డైరెక్షన్ ఫ్రమ్ ఏ టు బి. రెండు ఆపోజిట్గా ఉంటే ఏమవుతుంది అన్నాడు. లూప్ అనేది బి నుంచి ఏకి వస్తుంది అన్నాడు. నెక్స్ట్ కరెంట్ డైరెక్షన్ ఏ నుంచి బి వరకు పోతుంది అన్నాడు. సో కరెంట్ అనేది ఏ డైరెక్షన్లో వస్తుంది అన్నాడు, ఏ నుంచి బి వరకు. బట్ లూప్ డైరెక్షన్ బి నుంచి ఏ వరకు, లూప్ డైరెక్షన్లో ఇలా ట్రావెల్ చేసినప్పుడు ఆర్ వచ్చింది. సో లూప్ డైరెక్షన్ కరెంట్ డైరెక్షన్ బోత్ ఆర్ ఆపోజిట్, దట్స్ వై ఇది ఫస్ట్ వన్, ఇది సెకండ్ వన్, ప్లస్ ఐఆర్ ప్లస్ ఐఆర్. సో లూప్ డైరెక్షన్ కరెంట్ డైరెక్షన్ ఆపోజిట్గా ఉంటే మనకి పాజిటివ్ ఉంటుంది, లూప్ డైరెక్షన్ కరెంట్ డైరెక్షన్ సేమ్గా ఉంటే నెగిటివ్ ఉంటుంది అని మనం తెలుసుకుంటాం. సో ఇలా తీసుకుంటాం ఈ బి నుంచి ఏకి. ఓకే, సో బోత్ ఆర్ ఇన్ సేమ్ డైరెక్షన్, పాజిటివ్. నెక్స్ట్ వోల్టేజ్ తీసుకున్నాం అనుకోండి, నెగిటివ్ టు పాజిటివ్, అంటే అక్కడ చూసుకున్నట్టయితే మనం ఇందాక చెప్పాం కదా. సో ఇయర్ పాజిటివ్, ఇయర్ నెగిటివ్, దిస్ ఈస్ ద బి, దిస్ ఈస్ ద ఏ. The loop direction from negative to positive, that's why positive V is equal to 0. This is also we should write plus V plus IR is equal to 0 అని రాస్తాము. సో ఇది వచ్చేసి ఎప్పుడు ఫ్రమ్ లూప్ డైరెక్షన్, లూప్ అండ్ ఐ డైరెక్షన్ సేమ్గా ఉన్నప్పుడు, లూప్ అండ్ కరెంట్ డైరెక్షన్ సేమ్గా ఉన్నప్పుడు ఇది వస్తుంది. నెక్స్ట్ లూప్ అండ్ ఐ ఆర్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నప్పుడు, లూప్ అండ్ కరెంట్ డైరెక్షన్ ఆపోజిట్గా ఉన్నప్పుడు ఈ విధంగా మనము దీంట్లో మనం రాసుకుంటాము. దీన్ని బేస్ చేసుకుని ఒక ప్రాబ్లం కూడా సాల్వ్ చేస్తాం ఫ్రెండ్స్. సో ఆ ప్రాబ్లం ఏంటంటే వోల్టేజ్, ఇక్కడ తీసుకున్న వోల్టేజ్ అంటే బ్యాటరీ వచ్చేసి 10 volts బ్యాటరీ, రెసిస్టర్ ఈజ్ 5 ohms రెసిస్టర్, I 2 ampere ఆఫ్ కరెంట్. సో ఇక్కడ చూసినట్టయితే ఇదే ప్రాబ్లం ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే ఎగ్జాంపుల్ సొల్యూషన్లో, సో ఇక్కడ ఏం తీసుకున్నాం, is the positive, this is the negative, this is the 10 volts. And next resistor R is equal to 5 ohm. దీంట్లో నుంచి కరెంట్ డైరెక్షన్ అనేది ఎంత ఉంటుందంటే 2 ampere, I is equal to 2 ampere. లూప్ ఫ్రమ్ ఏ టు బి, లూప్ డైరెక్షన్ ఫ్రమ్ ఏ టు బి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇక్కడ ఎగ్జాంపుల్ చూసినట్టయితే ఏ నుంచి బి వరకు కరెంట్ డైరెక్షన్ ఫ్రమ్ ఏ టు బి, లూప్ డైరెక్షన్ ఫ్రమ్ ఏ టు బి. దిస్ ఇస్ ద లూప్ డైరెక్షన్, దిస్ ఇస్ ద కరెంట్ డైరెక్షన్. This is the loop direction, this is the current direction. Both are in same direction. ఇక్కడ ఇంకో ఎగ్జాంపుల్ తీసుకున్నాం, కరెంట్ డైరెక్షన్ ఏ టు బి, లూప్ డైరెక్షన్ బి టు ఏ. ఇక్కడ చూడండి బోత్ ఆపోజిట్. ఇక్కడ ఐ అండ్ లూప్ బోత్ ఆర్ ఇన్ సేమ్ డైరెక్షన్లో ఉన్నాయి. కానీ ఇక్కడ లూప్ అండ్ ఐ ఆర్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి. సో ఇక్కడ వాల్యూ మనకి ఎంత వస్తుంది, నెగిటివ్ వస్తే ఇక్కడ పాజిటివ్ వస్తుందా, ఇక్కడ నెగిటివ్ వస్తే ఇక్కడ పాజిటివ్ వస్తుందా, వాల్యూస్ ఏమైనా చేంజ్ అవుతాయని మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఫస్ట్ ఇక్కడ V is equal to 10 volts, I కరెంట్ 2 ampere ఆఫ్ కరెంట్ అనేది మనం సర్క్యూట్లో పాస్ చేస్తున్నాం. ఇక్కడ వచ్చేసి R is equal to 5 ohms ఉంది. సో ఇప్పుడు మనం ఎలా డిరైవ్ చేస్తామంటే ఫస్ట్ ఏ నుంచి బి వరకు పోతుంటే ఫస్ట్ మనకి బ్యాటరీ టచ్ అవుతుంది. ఇక్కడ ఉండే బ్యాటరీ వోల్టేజ్ ఎంత ఉంటుంది అంటే 10 volts ఉంది. కాబట్టి పాజిటివ్లో నుంచి నెగిటివ్లోకి వస్తుంది కాబట్టి -V. నెక్స్ట్ R అనేది వస్తుంది, R అండ్ I అంటే కరెంట్ డైరెక్షన్ అండ్ లూప్ డైరెక్షన్ బోత్ ఆర్ ఇన్ సేమ్ డైరెక్షన్, బట్స్ బై IR is equal to 0. -V means 10, I means 2 into R means 5 is equal to 0.
minus 10, 5 2 10 is equal to 0, minus 20 is equal to 0, minus 20 వాల్యూ వచ్చింది. ఇక్కడ చూడండి A to B సేమ్ 2 ఆంపియర్ 2 ఆంపియర్ 10 వోల్ట్స్ 10 వోల్ట్స్ 5 ఓమ్ 5 ఓమ్ ఇలా ఉంటాయి. కానీ లూప్ ఈజ్ ఫ్రమ్ B to A, కరెంట్ డైరెక్షన్ ఫ్రమ్ A to B, లూప్ డైరెక్షన్ B to A, బోత్ ఆర్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటే ఫస్ట్ B నుంచి లూప్ తీసుకోవాలి. మనం లూప్ తీసుకుంటూ వచ్చినప్పుడు ఇక్కడ ఫస్ట్ మనకి రెసిస్టర్ అనేది వస్తుంది. ఈ రెసిస్టర్ అండ్ ఐఆర్ కాబట్టి కరెంట్ డైరెక్షన్ అండ్ లూప్ డైరెక్షన్ బోత్ ఆర్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్, దట్స్ వై ప్లస్ ఐఆర్. నెక్స్ట్ ఇలా లూప్ అనేది ఇక్కడ లూప్లో వోల్టేజ్లో కరెంట్ మీద డిపెండ్ కాదు, లూప్ మీద మాత్రమే డిపెండ్ అవుతుంది. ఇక్కడ వోల్టేజ్ నెగిటివ్నా పాజిటివా నెగిటివ్ అని మనం తెలుసుకోవాలంటే కరెంట్ మీద డిపెండ్ కాదు, లూప్ మీద మాత్రమే డిపెండ్ అవుతుంది. అందుకే లూప్ అనేది ఏ నుంచి బీకి పోతుంది కాబట్టి పాజిటివ్ నుంచి నెగిటివ్ అని నెగిటివ్ అని రాసినాం. ఇక్కడ లూప్ బి నుంచి ఏ వరకు వస్తుంది కాబట్టి నెగిటివ్ నుంచి పాజిటివ్ కాబట్టి ప్లస్ వి ఈజ్ ఈక్వల్ టు 0, ప్లస్ ఐ మీన్స్ 2 ఆంపియర్ ఆఫ్ కరెంట్, ఆర్ మీన్స్ 5 ఓమ్స్ ప్లస్ 10 volts is equal to 0, 5 to 10 plus 20 is equal to 0 plus 20 is equal to 0. ఇదా మనకి వాల్యూస్ అనేటివి లూప్లో ఈ విధంగా ఉంటాయి అని మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఒక చిన్న లూప్ తీసుకున్నాము. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్గా లూప్ ఒకటి తీసుకున్నాము. ఇక్కడ ఏ బి సి డి, ఇది వరకు మనం ఏం చేసామంటే ఏ నుంచి బి వరకు మాత్రం తీసుకొని ఇక్కడ ఒక వోల్టేజ్ ఒక రెసిస్టర్ ఒక ఐ అనే కరెంట్ తీసుకున్నాము. ఇప్పుడు ఇలాంటి ఏం చేసామంటే ఒక క్లోజ్డ్ సర్క్యూట్లో తీసుకుంటాం. అంటే ఇక్కడ లూప్ ఏ నుంచి బి వరకు, బి నుంచి మళ్ళీ సికి, సి నుంచి మరి డికి, డి నుంచి ఏ వరకు కూడా సర్క్యూట్ చేసాం. సో ఇక్కడ I1 ఉంటే ఇక్కడ I2 ఉంది, ఇక్కడ V1 ఉంటే ఇక్కడ V2 ఉంది, ఇక్కడ R1 ఉంటే R2 ఉంది. లూప్ ఏ బి సి డి ఏ అనేది మనము దీని గురించి ఇప్పుడు లూప్ని మనము డిరైవ్ చేసుకుంటాం. సో దీన్ని డిరైవ్ చేయాలంటే మనకి ఫస్ట్ కండిషన్స్ అనేటివి ఫస్ట్ ఇంకోసారి గుర్తు చేసుకుంటాం. ఫస్ట్ కండిషన్ ఏంటిది అంటే బ్యాటరీలో ఇక్కడ చూడండి కండిషన్స్ డిపెండింగ్ అపాన్ ఏ టు బి. ఓకే, సో ఇక్కడ చూస్తే వోల్టేజ్ లూప్ అనేది ఈ డైరెక్షన్లో ఉంటే ఇది పాజిటివ్ నెగిటివ్ నుంచి పాజిటివ్. సో కాబట్టి ఇక్కడ వోల్టేజ్ V ఉంటుంది. అలాగనే వోల్టేజ్లో ఇంకో కండిషన్ చూసుకున్నట్టయితే ఇక్కడ ఇది B, దిస్ ఇస్ ద A. లూప్ డైరెక్షన్ B నుంచి Aకు ఉంటే B నుంచి A కాబట్టి ఇక్కడ ప్లస్ V ఉంటుంది. ఇది ఒక కండిషన్. ఇక్కడ థర్డ్ వన్ అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ రెసిస్టర్ అనేది ఉంటుంది. సో ఇక్కడ B, ఇక్కడ A, దిస్ ఇస్ ద కరెంట్ డైరెక్షన్. లూప్ డైరెక్షన్ బోత్ ఆర్ ఇన్ సేమ్ డైరెక్షన్లో ఉంటే సేమ్. సో దట్ ఈస్ ద IR అని రాసుకుంటాము. సో ఇక్కడ ఫోర్త్ కండిషన్ ఏంటిదంటే ఈ కండిషన్లో అర్థమైతే మనకి ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ ఒక రెసిస్టర్ని తీసుకున్నాం BA. లూప్ డైరెక్షన్ అనేది ఏ నుంచి బీకి ఉంది, కరెంట్ డైరెక్షన్ మాత్రము B నుంచి Aకు ఉంది. సో ఇక్కడ అనేది మనం ఏం చేస్తామంటే R రెసిస్టర్ అనేది ఇక్కడ తీసుకుంటాం. సో లూప్ డైరెక్షన్ ఏ నుంచి బీకి, కరెంట్ డైరెక్షన్ B, బోత్ ఆర్ ఆపోజిట్ డైరెక్షన్ ఉన్నాయి. లూప్ ఇలా వెళ్తుంటే కరెంట్ ఇలా వస్తుంది కాబట్టి బోత్ ఆర్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్, దట్స్ వై ప్లస్ IR అని రాసుకుంటాం. సో ఈ కండిషన్లు అనేవి అర్థమైతే మనకి ఇక్కడ ఉండే లూప్ అనేది ఈజీగా అర్థమైపోతుంది. ABCD ఫస్ట్ ఏ నుంచి బీకి వచ్చినప్పుడు ఇలా ట్రావెల్ చేస్తూ ఉంటే ఫస్ట్ మనకి ఒక వోల్టేజ్ బ్యాటరీ వచ్చింది. లూప్ డైరెక్షన్ ఫస్ట్ లూప్ అనేది ఏంటంటే ఏ నుంచి బి వరకు, బి నుంచి సి వరకు, సి నుంచి డి వరకు లేదు, డి టు ఈ వరకు. అంటే స్టార్టింగ్ లెటర్ ఏదైతే ఉంటుందో ఎండింగ్ లెటర్ అక్కడ అదే రావాలి, అప్పుడు లూప్ కంప్లీట్ అయినట్టు. ఇలా చేసాం అనుకోండి లూప్ ఈజ్ నాట్ కంప్లీటెడ్. సో దట్ ఈస్ ద రాంగ్. దట్స్ వై వీ షుడ్ రైట్ ABCCDDA మీన్స్ A to B. ఫస్ట్ వీ డిరైవ్ A to B. నెక్స్ట్ B to C, ఫస్ట్ A to B, నెక్స్ట్ B to C, నెక్స్ట్ C to D అండ్ నెక్స్ట్ D to A. ఈ విధంగా మనము సాల్వ్ చేయాలి. సో అది ఎలాగంటే ఇప్పుడు చూద్దాము. ABCDA. సో స్టార్టింగ్ ఎండింగ్ లెటర్ బోత్ ఆర్ సేమ్. ఏ నుంచి బీకి వచ్చినప్పుడు ఫస్ట్ అబ్జర్వ్ చేస్తే బ్యాటరీ వచ్చింది ఇక్కడ. ఈ బ్యాటరీలో ఇక్కడ కండిషన్. సో ఏది సూటబుల్ అవుతుంది, లూప్ అనేది ఈ డైరెక్షన్లో ఉంది. ఇక్కడ లూప్ ఈ డైరెక్షన్లో ఉంటే ఇది రెండు సేమ్గా ఉన్నాయి కదా. సో లూప్ ఈ డైరెక్షన్లో ఉంటే పాజిటివ్ నుంచి నెగిటివ్కి వెళ్ళేటప్పుడు పాజిటివ్ నెగిటివ్ అయినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ నెగిటివ్ మైనస్ V మీన్స్ V1 అయిపోయి. నెక్స్ట్ ఇక్కడ రెసిస్టర్ ఉంది, లూప్ కరెంట్ A to B ఉంది, లూప్ A to B, కరెంట్ A to B, లూప్ A to B. సో ఇది
ఇది రెండు సేమ్గా ఉన్నాయి కాబట్టి మైనస్ ఐ. సో మైనస్ ఐఆర్. సో మైనస్ I1 R1 మైనస్ I1 R1. నెక్స్ట్ A to B కంప్లీటెడ్. నెక్స్ట్ B to C ఎనీ వన్ ఇస్ దేర్. ఇక్కడ ఏమైనా రెసిస్టర్ వోల్టేజ్ కరెంట్ ఏం లేవు కాబట్టి B to C కంప్లీటెడ్. నెక్స్ట్ C to D. C to D మీన్స్ ఫస్ట్ రెసిస్టర్ వచ్చింది, నెక్స్ట్ వోల్టేజ్ వచ్చింది. సో రెసిస్టర్ అంటే C నుంచి D అబ్జర్వ్ చేసినట్టయితే C నుంచి D అయితే ఫస్ట్ రెసిస్టర్ అనేది వస్తుంది మనకి. దిస్ ఈజ్ ద కరెంట్ డైరెక్షన్. కరెంట్ అనేది D నుంచి Cకి ఉంది, కానీ లూప్ వచ్చేసి C నుంచి Dకి ఉంది. అంటే ఇక్కడ కరెంట్ డైరెక్షన్ లూప్ డైరెక్షన్ బోత్ ఆర్ డిఫరెంట్గా ఉంటే కరెంట్ డైరెక్షన్ లూప్ డైరెక్షన్, కరెంట్ డైరెక్షన్ ఈజ్ ఫ్రమ్ D to C ఉన్నాయి. లూప్ డైరెక్షన్ C to D, C నుంచి Dకి ఉంది కాబట్టి ఫస్ట్ రెసిస్టర్ కరెంట్ డైరెక్షన్ రెసిస్టర్ బోత్ ఆపోజిట్ ఉంటే ప్లస్ I2 R2 అని రాసుకుంటాము. సో ఇక్కడ నుంచి ఇలా ట్రావెల్ చేస్తున్నాం. సో ఇక్కడ చెప్పాను మనకి వోల్టేజ్ అనేది ఎప్పుడు కరెంట్ మీద డిపెండ్ కాదు, అంటే ఇక్కడ V అనేది కరెంట్ మీద డిపెండ్ కాదు, ఈ లూప్లలో లూప్ మీద మాత్రం డిపెండ్ అవుతుంది. సో ఇక్కడ నుంచి ఇలాగా అంటే నెగిటివ్లో నుంచి పాజిటివ్కి వస్తుంది అది ప్లస్ V2 is equal to నెక్స్ట్ C to D also completed. Next D to A. D to A no one is there, so D to A also completed. So is equal to 0. దీన్నే మనం ఏం రాస్తామంటే మైనస్ V1 ప్లస్ V2 మైనస్ I1 R1 ప్లస్ I2 R2 is equal to 0. ఓకే ఫ్రెండ్స్, దిస్ ఈస్ ద లూప్ లా. సో నెక్స్ట్ ఇది ఒకటి ఫస్ట్ లూప్. సెకండ్ లూప్ ఇంకో లూప్ కూడా తీసుకుందాం మనము. ఆ లూప్ ఏంటిదంటే ఒకసారి చూద్దాం, అబ్జర్వ్ చేద్దాం ఈ లూప్ ఎలా వస్తుందని. మన ఇష్టం ఎన్ని లూప్లైనా తీసుకోవచ్చు. లూప్ ఫ్రమ్ BA ఆపోజిట్గా తీసుకుందాం. BADCB ఫస్ట్ B to A ఫస్ట్ B నుంచి లూప్ అనేది ఈ డైరెక్షన్లో ఉంది, కరెంట్ అనేది A నుంచి Bకి ఉంది. సో ఫస్ట్ A నుంచి Bకి చూసినట్టయితే B నుంచి Aకి చూసినట్టయితే లూప్ డైరెక్షన్ B నుంచి Aకి ఉంది, కరెంట్ డైరెక్షన్ A నుంచి Bకి ఉంది. కాబట్టి ఫస్ట్ మనం ఏం చేస్తుంటే B to A. సో B to A మీన్స్ B to A కరెంట్ డైరెక్షన్ A to B. B to A వచ్చినప్పుడు కరెంట్ డైరెక్షన్ లూప్ డైరెక్షన్ బోత్ ఆర్ డిఫరెంట్. వేర్ హియర్ కరెంట్ డైరెక్షన్ అనేది B నుంచి Aకి ఉంది, లూప్ డైరెక్షన్ అంటే కరెంట్ డైరెక్షన్ లూప్ డైరెక్షన్ బోత్ ఆర్ ఆపోజిట్గా ఉంటే ప్లస్ I1 R1 అని రాసుకుంటాము. నెక్స్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ వోల్టేజ్ ఎప్పుడు కూడా లూప్ ఏ డైరెక్షన్లో ఉంది, నెగిటివ్లో నుంచి పాజిటివ్లోకి వస్తుంది, నెగిటివ్లో నుంచి పాజిటివ్లోకి వస్తుంది కాబట్టి ఇది ప్లస్ V1 అని రాసుకుంటాము. సో B నుంచి A వరకు కంప్లీటెడ్ అయింది. B నుంచి A వరకు, A నుంచి D వరకు ఏమీ లేవు కాబట్టి A నుంచి D కంప్లీట్. D to C ఇస్ దేర్. D నుంచి Cకి వచ్చేటప్పుడు ఇలా వస్తున్నప్పుడు ఫస్ట్ మనకి బ్యాటరీ లైక్ సెల్ ఎలా ఉంది, పాజిటివ్లో నుంచి నెగిటివ్లోకి వెళ్తుంది కాబట్టి ఇది నెగిటివ్ V2 అవుతుంది. నెగిటివ్లో నుంచి పాజిటివ్కి వస్తే పాజిటివ్ V1 అలాగనమాట. సో ఇలా ట్రావెల్ చేస్తున్నాం. సో ఇలా ఉన్నప్పుడు కరెంట్ ఈ డైరెక్షన్లో ఉంది, కరెంట్ డైరెక్షన్ లూప్ డైరెక్షన్ సేమ్గా ఉన్నాయి. కరెంట్ డైరెక్షన్ D to C ఉంది కదా సింబల్, కరెంట్ డైరెక్షన్ D to C, లూప్ డైరెక్షన్ D to C బోత్ అనేది సేమ్గా ఉంటే మైనస్ I2 R2 is equal to 0. కాబట్టి మనం ఏం చేస్తాం అంటే ప్లస్ I1 R1 మైనస్ I2 R2 మైనస్ ప్లస్ V1 మైనస్ V2 is equal to 0. సో ఈ విధంగా మనము లూప్లాని అండర్స్టాండ్ చేసుకుంటాం. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇప్పుడు మనకి టెక్స్ట్ బుక్లో ఒక లూప్ ఉంది, ఆ లూప్ దాని గురించి కూడా మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. చేసినట్టయితే ఇక్కడ ఫ్రమ్ లూప్ ACDVA మనం 10th క్లాస్ టెక్స్ట్ బుక్ స్టేటస్ టెక్స్ట్ బుక్ నుంచి మనకి లూప్లలో ఒక లూప్ ఇచ్చాడు. ఆ లూప్ అనేది ఇలా ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి మనకి I1 అనేది కరెంట్ B నుంచి A వరకు మూవ్ అవుతుంది అంటే I1 అనే కరెంటు, I2 అనే కరెంటు D నుంచి Cకి మూవ్ అవుతుంది, I1 ప్లస్ I2 అనే కరెంటు E నుంచి Fకి మూవ్ అవుతుంది. సో ఇక్కడ వోల్టేజ్ V1, ఇక్కడ వోల్టేజ్ V2 అనే బ్యాటరీస్ని కనెక్ట్ చేసినాం. ఇక్కడ R1 అండ్ R2 అండ్ R3 అనే రెసిస్టర్ని మనము సర్క్యూట్లో కనెక్ట్ చేసాం. సో ఇక్కడ మనకి 1 2 3 4 5 6 ఇవన్నీ మనకి అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ఈ లూప్ ఎంత పెద్ద లూప్ అయినా కూడా మనము ఎంత చిన్న లూప్ అయినా ఎంత పెద్ద లూప్ అయినా మనం అండర్స్టాండ్ చేసుకోవాలంటే ఈ కండిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. దీని గురించి మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. A నుంచి B వరకు లూప్ అనేది డైరెక్షన్ ఉంది.
సో ఈ ఏ నుంచి బి వరకు లూప్ డైరెక్షన్ ఉన్నప్పుడు వోల్టేజ్ ఎప్పుడు కూడా లూప్ మీద మాత్రమే డిపెండ్ అవుతుంది. లూప్లో వోల్టేజ్ అనేది పాజిటివ్ నెగిటివ్ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది అంటే లూప్ డైరెక్షన్ మీద మాత్రమే డిపెండ్ అవుతుంది, కరెంట్ మీద డిపెండ్ కాదు. సో ఏ నుంచి బి వరకు లూప్ డైరెక్షన్ ఇలా ఉంది కాబట్టి ఇలా ట్రావెల్ అవుతున్నాడు, పాజిటివ్లో నుంచి నెగిటివ్ వెళ్తుంది కాబట్టి లూప్ ఇది నెగిటివ్ అవుతుంది. బి నుంచి ఏ వరకు లూప్ డైరెక్షన్ ఉంది కాబట్టి బి నుంచి ఏ వరకు ఉంది కాబట్టి నెగిటివ్లో నుంచి పాజిటివ్ అంటే నెగిటివ్లో నుంచి పాజిటివ్లోకి వస్తుంది కాబట్టి ఇది పాజిటివ్ అవుతుంది. ఇలాగ మనము విని పాజిటివ్ నెగిటివ్ V1 V2 V3 ఇలా ఎన్ని ఇచ్చినా కూడా పాజిటివ్ నెగిటివ్ అనేది ఈజీగా ఈ రెండు కండిషన్తో మనము డిరైవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ థర్డ్ కండిషన్ చూసినట్టయితే ఇక్కడ రెసిస్టర్ అనేది వస్తుంది. ఇక్కడ లూప్ డైరెక్షన్ ఏ నుంచి బి వరకు ఉంది, ఇది లూప్ డైరెక్షన్ సింబల్, ఇది కరెంట్ డైరెక్షన్ సింబల్. కరెంట్ డైరెక్షన్ లూప్ డైరెక్షన్ రెండు సేమ్గా ఉంటే ఐఆర్ ద ప్రొడక్ట్ ఆఫ్ ఐ అండ్ ఆర్ ఈజ్ అ నెగిటివ్. ఐఆర్ అనేది ఏమవుతుందంటే నెగిటివ్ అవుతుంది. ఫోర్త్ కండిషన్లో ఏమవుతుందంటే ఏ నుంచి బి వరకు లూప్ డైరెక్షన్ అంటే బి నుంచి ఏ వరకు కరెంట్ డైరెక్షన్ ఉంది అంటే కరెంట్ అనేది ఈ డైరెక్షన్లో, లూప్ అనేది ఈ డైరెక్షన్లో అవుతాయి, కరెంట్ అనేది ఈ డైరెక్షన్లో వస్తుంది కాబట్టి అప్పుడు ద ప్రొడక్ట్ ఆఫ్ ఐ అండ్ ఆర్ ఈజ్ పాజిటివ్ అవుతుంది. ఇక్కడ కరెంటు ఐ మాత్రం తీసుకున్నాం. సమ్ టైమ్స్ I1 + I2 అనేది కూడా వస్తుంది. సో ఇలా ఉన్నప్పుడు ఏ నుంచి బి వరకు అబ్జర్వ్ చేసినట్టయితే కరెంట్ డైరెక్షన్ ఈజ్ A to B, I1 + I2 డైరెక్షన్ A to B, లూప్ డైరెక్షన్ ఈజ్ ఆల్సో A to B. కాబట్టి రెండు సేమ్గా ఉన్నాయి కాబట్టి మనం ఏం చేస్తామంటే సేమ్ డైరెక్షన్ అంటే -R × I1 + I2గా మనం రాసుకుంటాము. ఇక్కడ కరెంట్ డైరెక్షన్ I1 + I2 డైరెక్షన్ ఏ నుంచి బి వరకు ఉంది, లూప్ డైరెక్షన్ బి నుంచి ఏకి ఉంది అంటే రెండు ఆపోజిట్ కాబట్టి +R × I1 + I2గా మనము రాసుకుంటాము. ఇది అర్థమైనట్టయితే మనము ఈ లూప్ అనేది చాలా ఈజీగా అర్థమవుతుంది. ఫస్ట్ ఏసీ డిబిఏ అనేది లూప్ మనకు టెక్స్ట్ బుక్లో ఉన్న లూప్ ఇది. ఏ టు సి, ఏ నుంచి సి తీసుకున్నాం. ఏవి లేవు అనమాట, ఏ ఎక్విప్మెంట్స్ వోల్టేజ్ లేదు, ఇక్కడ కరెంట్ లేదు, నెక్స్ట్ మనకి రెసిస్టర్ కూడా లేదు. సో కాబట్టి ఏ నుంచి సికి కంప్లీట్ అయింది. సి టు డి అబ్జర్వ్ చేస్తే సి నుంచి డికి అబ్జర్వ్ చేసినట్టయితే కరెంట్ డైరెక్షన్ అంటే లూప్ ఇక్కడ సి నుంచి బి అంటే ఈ డైరెక్షన్లో లూప్ ఉంది, కరెంట్ అనేది ఈ డైరెక్షన్లో ఉంది కాబట్టి ఇక్కడ లూప్ వోల్టేజ్ ఉంది V2 అనేది పాజిటివ్ అండ్ నెగిటివ్ అంటే ఇక్కడ పాజిటివ్ ఉంటుంది, ఇక్కడ నెగిటివ్ ఉంటుంది. పాజిటివ్లో నుంచి నెగిటివ్ లేకపోతుంది కాబట్టి ఇక్కడ వోల్టేజ్ V. ఈ కండిషన్ ఎక్కడ ఉంది అంటే ఇక్కడ ఉంది మనకి ఏ నుంచి బి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ పాజిటివ్ ఉంది, పాజిటివ్, రైట్ సైడ్ నెగిటివ్ ఉంది, నెగిటివ్. లూప్ డైరెక్షన్ A to B అంటే లూప్ డైరెక్షన్ లెఫ్ట్ టు రైట్ ఉంది, లెఫ్ట్ టు రైట్ కాబట్టి పాజిటివ్ నుంచి నెగిటివ్ ఉంది, నెగిటివ్, అందుకని V అని రాస్తాం. కాబట్టి ఇక్కడ ఏముంది V2. నెక్స్ట్ R2 ఉంది. కరెంట్ డైరెక్షన్ D to C, లూప్ డైరెక్షన్ C to D, లూప్ డైరెక్షన్ కరెంట్ డైరెక్షన్ D to C, బోత్ ఆర్ ఆపోజిట్గా ఉంటే అది పాజిటివ్ అవుతుంది కాబట్టి I2 R2 అని రాసుకుంటాము. నెక్స్ట్ C to D కంప్లీటెడ్, D to B ఆల్సో కంప్లీటెడ్. వై? బికాస్ ఆఫ్ నో ఎక్విప్మెంట్స్ ఇస్ దేర్. నెక్స్ట్ B to A తీసుకున్నట్టయితే ఒక రెసిస్టర్ ఉంది, ఒక వోల్ట్ బ్యాటరీ అనేది ఉంది. సో ఇలా తీసుకున్నప్పుడు రెసిస్టర్ అనేది ఉంది. రెసిస్టర్ అంటే కరెంట్ డైరెక్షన్ బి నుంచి ఏకి ఉంది, లూప్ డైరెక్షన్ బి నుంచి ఏకి ఉంది, బోత్ ఆర్ ఇన్ సేమ్ డైరెక్షన్. లూప్ డైరెక్షన్ B to A, కరెంట్ డైరెక్షన్ B to A, బోత్ ఆర్ ఇన్ సేమ్ డైరెక్షన్. ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. కరెంట్ డైరెక్షన్ లూప్ డైరెక్షన్ సేమ్గా ఉంటే IR అనేది ఏమవుతుంది? నెగిటివ్ అవుతుంది. ఇక్కడ R, ఇక్కడ I అని ఏంటివి? ఇక్కడ మనకి నెగిటివ్లో I1 R1 అనేది తీసుకుంటాం. నెక్స్ట్ లూప్ డైరెక్షన్ బి నుంచి ఏ ఇలా మూవ్ అవుతుంది. ఫస్ట్ ఏమవుతుంది? నెగిటివ్. సో ఇక్కడ నెగిటివ్ ఉంటుంది, ఇక్కడ పాజిటివ్ ఉంది. నెగిటివ్లో నుంచి పాజిటివ్కి వెళ్తుంది కాబట్టి ఇక్కడ పాజిటివ్ V1 = 0. దీన్నే మనం ఏం రాస్తాం అంటే +V1 - V2 +I2 R2 -I1 R1 = 0. దిస్ ఈజ్ ద ఫస్ట్ లూప్ అని మనం తెలుసుకుంటాం. ఓకే, సో నెక్స్ట్ సెకండ్ లూప్ మన ఇష్టం. ఇప్పుడు సెకండ్ లూప్ ఏదైనా తీసుకోవచ్చు. మనకి టెక్స్ట్ బుక్లో ఇచ్చిన లూప్ వచ్చేసి ఫ్రమ్ ద లూప్ టెక్స్ట్ బుక్లో లూప్ ఏమి ఇచ్చాడంటే మనకి EFDCE స్టార్టింగ్లో ఏ లెటర్ అయితే ఉంటుందో ఎండింగ్లో కూడా అదే ఉంటేనే లూప్ కంప్లీటెడ్. అది మనం గుర్తుపెట్టుకోవాలి. EFDCE ఫస్ట్ EFDCE. ఓకే, ఈ లూప్ చూస్తాం. ఫస్ట్ ఈ నుంచి ఎఫ్ అన్నాడు. కరెంట్ డైరెక్షన్ లూప్ డైరెక్షన్ ఇలా ఉంది. కరెంట్ డైరెక్షన్ లూప్ డైరెక్షన్ అంటే కరెంట్ డైరెక్షన్ బోత్ ఆర్ సేమ్. ఇక్కడ I1 + I2 అన్నాడు, ఇక్కడ I1 + I2 అన్నాడు. కరెంట్ డైరెక్షన్ A to B, లూప్ డైరెక్షన్ A to B, రెండు లెఫ్ట్ టు రైట్ పోతున్నాయి, రెండు లెఫ్ట్ టు రైట్ అంటే A నుంచి B, బోత్ కరెంట్ డైరెక్షన్
లూప్ డైరెక్షన్ బోత్ ఆర్ ఇన్ సేమ్ డైరెక్షన్, రెండు సేమ్ డైరెక్షన్గా ఉంటే ఏమవుతుంది నెగిటివ్ అన్నాం. సో మైనస్ ఆర్ ఇంటూ ఐఏ ఇక్కడ ఉండేది నో I1 ప్లస్ I2 అనేది ఉంది కాబట్టి I1 ప్లస్ I2 అని రాస్తాము. నెక్స్ట్ ఇలా వెళ్తున్నాం, బ్యాటరీ ఉందా, బ్యాటరీ ఏం లేదు కాబట్టి R రెసిస్టర్ రాసేసాము. సో ఈ R అనేది ఏంది R3 ఉంది కాబట్టి ఈ సర్క్యూట్లో మనం R3 రాస్తాం. F సో E2F కంప్లీటెడ్, F2D ఆల్సో కంప్లీటెడ్, F2D ఏం లేకపోతే F2D. D2C D నుంచి Cకి తీసుకున్నట్టయితే కొన్ని ఎక్విప్మెంట్ చూస్తాం. ఇక్కడ రెసిస్టర్ ఉంది, ఇక్కడ వోల్టేజ్ ఉంది, ఇక్కడ కరెంట్ డైరెక్షన్ ఉంది. ఫస్ట్ D నుంచి Cకి ఇలా వస్తున్నప్పుడు ఇక్కడ రెసిస్టర్ అనేది ఉంది. రెసిస్టర్ మీన్స్ ద ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్ ద వోల్టేజ్ IE అండ్ R అనే రెసిస్టర్ ఉన్నాయి. సో కాబట్టి కరెంట్ డైరెక్షన్ రెసిస్టర్, కరెంట్ డైరెక్షన్ D2C ఇక్కడ ఉంది కదా ఫ్రెండ్స్, D2C ఇక్కడ నుంచి ఇలా వెళ్తున్నాడు. కరెంట్ డైరెక్షన్ D2C, లూప్ డైరెక్షన్ D2C, బోత్ ఆర్ ఇన్ సేమ్ డైరెక్షన్. కరెంట్ డైరెక్షన్ లూప్ డైరెక్షన్ బోత్ ఆర్ ఇన్ సేమ్ డైరెక్షన్ కాబట్టి మైనస్ I2 R2 ఇక్కడ ఉండే రెసిస్టర్ R2 కాబట్టి I2 R2 అని రాసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇలా ట్రావెల్ వస్తాం, రెసిస్టర్ అది కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఏమొచ్చింది వోల్టేజ్ మీన్స్ బ్యాటరీ, ఇక్కడ నెగిటివ్లో నుంచి పాజిటివ్లోకి వెళ్తుంది లూప్ కాబట్టి పాజిటివ్ V2 ఇజ్ ఈక్వల్ టు 0. కాబట్టి మనం ఏం చేస్తామంటే దీన్ని ప్లస్ V2 మైనస్ I2 R2 మైనస్ R3 ఇంటూ I1 ప్లస్ I2 ఇజ్ ఈక్వల్ టు 0. సో ఈ విధంగా మనము లూప్ లాని మనము దీంట్లో టెక్స్ట్ బుక్లో ఇచ్చినాగా మనము ఫైండ్ అవుట్ చేసుకుంటాం. నెక్స్ట్ EFBAE ఇచ్చాడు, EFBAE ఈ లూప్ని మనము ఎలా డిరైవ్ చేస్తాము. EFBAE థర్డ్ వన్ ఫ్రమ్ లూప్ EFBAE. ఓకే, మనకి ఎన్ని లూప్లు ఎలా డిఫరెంట్ లూప్లను ఎలా ఎన్ని రకాలుగా చేంజ్ చేసుకున్నా కూడా మనము ఇక్కడ ఇందాక చెప్పిన కండిషన్లో తెలిస్తే మనం ఈజీగా పని చేస్తుంది. ఫ్రమ్ ద లూప్ EFBAE అంటే ఇక్కడ నుంచి ఇలా వెళ్తూ లూపు ఈ నుంచి మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి రావాలి. ఫస్ట్ ఈ నుంచి F వరకు ఏమైనా ఉన్నాయో చూసుకోవాలి. E2F ఈజ్ దేర్. సో ఈ లూప్ డైరెక్షన్ ఇలా ఉంది, కరెంట్ డైరెక్షన్ కూడా ఇలా ఉన్నాయి, రెండు డైరెక్షన్లు సేమ్గా ఉన్నాయి కాబట్టి మనకి రెసిస్టర్ ఉంది, కరెంట్ ఉంది కాబట్టి లూప్ డైరెక్షన్ కరెంట్ డైరెక్షన్ సేమ్, దట్స్ వై మైనస్ R3 ఇంటూ I1 ప్లస్ I2 ఈ నుంచి F. R3 ఉంది, I1 I2 ఉంది, F నుంచి Dకి ఏం లేవు, D నుంచి Bకి ఏం లేవు. సో ఈ F B వరకు కంప్లీటెడ్, B కూడా కంప్లీటెడ్. B నుంచి Aకి ఉన్నాయి, మళ్ళీ B నుంచి Aకి ఉన్నాయి చూడండి, ఇక్కడ మనకి రెసిస్టర్ ఉంది, ఇక్కడ వోల్టేజ్. B నుంచి Aకి. సో ఇక్కడ Bలో చూసుకున్నట్టు B నుంచి ఫస్ట్ రెసిస్టర్ ఉంది, R1 ఉంది. సో ఇక్కడ మనం ఫస్ట్ అబ్జర్వ్ చేయాలంటే కరెంట్ R దగ్గరికి వచ్చినప్పుడు కరెంట్ డైరెక్షన్ ఎలా ఉంది, లూప్ డైరెక్షన్ ఎలా ఉందో ఫస్ట్. కరెంట్ డైరెక్షన్ B నుంచి Aనే, లూప్ డైరెక్షన్ B నుంచి Aనే. కరెంట్ డైరెక్షన్ అండ్ లూప్ డైరెక్షన్ బోత్ ఆర్ సేమ్ డైరెక్షన్లో ఉంటే నెగిటివ్, అది లెఫ్ట్ టు రైట్ అయినా రైట్ టు లెఫ్ట్ అయినా కూడా మనకి సేమ్ డైరెక్షన్లో ఉంటే మైనస్ I1 R1. ఆపోజిట్ డైరెక్షన్ ఉంటే పాజిటివ్ వస్తుంది, సేమ్ డైరెక్షన్ ఉంటే నెగిటివ్ I1 R1. నెక్స్ట్ లూప్ B నుంచి A ఇలా ట్రావెల్ అవుతుంది. ఇక్కడ వోల్టేజ్ ఉంది, నెగిటివ్లో నుంచి పాజిటివ్ వెళ్తుంది కాబట్టి ఇది ప్లస్ V1 అని రాస్తాం. సో B నుంచి A కూడా కంప్లీటెడ్. నెక్స్ట్ A టు E. సో A నుంచి Cకి ఏం లేవు, C నుంచి E. సో ఇజ్ ఈక్వల్ టు 0. దీని ఏమన్నా రాస్తాము ప్లస్ V1 మైనస్ I1 R1 మైనస్ R3 ఇంటూ I1 ప్లస్ I2 ఇజ్ ఈక్వల్ టు 0. ఈ విధంగా మనము లూప్ని ఈజీగా మనము డిరైవ్ చేస్తాము. సో మనకి ఇవి టెక్స్ట్ బుక్లో ఇచ్చిన లూప్, మనం ఒక కొత్త లూప్ తీసుకొని మనము ఏదో ఒకటి దాని గురించి సాల్వ్ చేద్దాం. సో ఫ్రమ్ లూప్ DCEFD చూసి ఫస్ట్ లెటర్ ఏదైతే ఉంటుందో ఎండింగ్ లెటర్ కూడా అదే. ఇక్కడ E ఉంటే E ఉంటుంది, ఇక్కడ A ఉంటే A ఉంటుంది, ఇక్కడ E ఉంటే E ఉంటుంది. EFDCE చెప్పాము, ఇక్కడ DCEFD చెప్తాం. సో D నుంచి Cకి, C నుంచి Dకి, E నుంచి Fకి, F నుంచి Dకి చేస్తాం. ఫస్ట్ ఫ్రెండ్స్ D టు E, D నుంచి Eకి వస్తాం. లూప్ డైరెక్షన్ D టు C,
కరెంట్ డైరెక్షన్ డి టు సి చూశారు కదా. సో ఇక్కడ ఇలా ఉందంటే ఇక్కడ నుంచి డి నుంచి సికి లూప్ డైరెక్షన్, డి నుంచి ఈ వరకు లూప్ డైరెక్షన్. సో ఇలా వస్తున్నాం. కరెంట్ డైరెక్షన్ ఇలా ఉన్నది, రెండు ఒకటే డైరెక్షన్లో ఉన్నాయి కాబట్టి సేమ్ డైరెక్షన్ ఉంటే లూప్ డైరెక్షన్ కరెంట్ డైరెక్షన్ సేమ్గా ఉంటే అది నెగిటివ్ అవుతుంది. I2 R2, ఇక్కడ R2 ఉంటే ఇక్కడ I2 ఉంటుంది, R1 ఉంటే I1 ఉంటుంది, R3 ఉంటే I3, లేకపోతే ఇలా డిఫరెంట్గా మనం చూసుకుంటాం. నెక్స్ట్ డి టు సిలో రెసిస్టర్ వోల్టేజ్ ఉంది. డి టు సి లూప్ డైరెక్షన్ ఇలా ట్రావెల్ అవుతుంది. ఇక్కడ నెగిటివ్లో నుంచి పాజిటివ్ వెళ్తుంది కాబట్టి V2 అనేది పాజిటివ్ అవుతుంది. నెక్స్ట్ సి కంప్లీటెడ్, డి టు సి కంప్లీటెడ్. సి టు ఈ, సి నుంచి ఈకి ఏమీ లేవు కాబట్టి అయిపోయింది. ఈ నుంచి ఎఫ్, నెక్స్ట్ ఏంటిది ఈ నుంచి ఎఫ్ తీసుకుంటాం. లూప్ డైరెక్షన్ కరెంట్ డైరెక్షన్, లూప్ సి నుంచి ఈ నుంచి ఎఫ్ అన్నాడు, లూప్ డైరెక్షన్ ఈ నుంచి ఎఫ్. లూప్ మనం తీసుకున్న లూప్ అంటే ఏంటిది అంటే మనం తీసుకున్న ఏ లెటర్ నుంచి ఏ లెటర్కి పోతున్నామో అదే మన లూప్కి ఆరో మార్కులు అలాంటివన్నీ ఏముండవు, మన చాయిస్. లూప్ అనేది ఏదైనా తీసుకోవచ్చు. ఇప్పుడు నేను DCEFD చెప్పాను, ఇది టెక్స్ట్ బుక్లో ఇవ్వలేదు, ఇది నా చాయిస్ కాబట్టి నేను తీసుకున్నాను. మీరు అలాగా ఉండక DFECD అయినా తీసుకోవచ్చు, లేదంటే BDCAB అయినా తీసుకోవచ్చు, లేదంటే ACDBA తీసుకోవచ్చు, లేదంటే ABDFCEA ఎలాగైనా తీసుకోవచ్చు. దేనైనా లూపే అంటాం. సో లూప్ అనేది మనం తీసుకున్న లెటర్ అంటే లూప్ డైరెక్షన్ బట్టి చేంజ్ అవుతుంది. సో ఈ నుంచి ఎఫ్ తీసుకుంటాం. ఎఫ్ తీసుకున్నప్పుడు కరెంట్ డైరెక్షన్ ఈ నుంచి ఎఫ్ఏ ఉంది, లూప్ డైరెక్షన్ ఈ నుంచి ఎఫ్ఏ ఉంది కాబట్టి మనం ఏం చేస్తామంటే సేమ్గా ఉంటే నెగిటివ్ అని చెప్పాం, -R3 × I1 + I2. నెక్స్ట్ ఎఫ్ నుంచి డికి, ఎఫ్ నుంచి డి వరకు ఏం లేదు, = 0. సో దీన్నే మనం ఏం రాస్తామంటే ఫస్ట్ వోల్టేజ్ V2 - I2 R2 - R3 × I1 + I2 = 0. సో ఈ విధంగా మనము లూప్ని ఈ విధంగా డిరైవ్ చేసుకుంటాము. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ ద కోఆపరేషన్.